హలో హాయ్ అండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. ఓకేనా? ఈ ప్రోడక్ట్స్ ఏమైనా కానీ నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి. పేమెంట్ విధానం ఆన్లైన్లోనే ఉంటుంది. ఓకే అండి. ఈరోజు పెళ్లి పుస్తకం ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, హారిక కళ్యాణ్ ఇద్దరు సోఫా మీద కూర్చొని ఉంటారు. హారిక సారీ కళ్యాణ్, అనవసరంగా జ్యూస్ పైన పడింది అంటే, నో ప్రాబ్లం, నాట్ ఎట్ ఆల్, ఇట్లా నేనేమి పట్టించుకోలే అంటారు. నాకు ఇలాగే ఆలోచించేవాళ్ళు అబ్రాడ్గా అంటే చాలా ఇష్టం అంటే నాలాగేనా అని అంటాడు కళ్యాణ్. అవును, నీలాగేను. ఫ్రెండ్స్ దగ్గర ఎవరు అన్నీ షేర్ చేసుకోవాలి, కానీ కొంతమంది షేర్ చేసుకోకుండా పైకి షో అప్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు. అన్నీ షేర్ చేసుకోవాలి. ఏదైనా తప్పులు ఉన్నాయి ఫ్రెండ్స్ దగ్గరే కదా చెప్పుకోవాల్సిందే అని అంటుంది. అప్పుడు కళ్యాణ్ అవును నిజమే అంటాడు. సరే అయితే నేను నీ ఫ్రెండ్ అని అనుకుంటున్నావు కదా అంటుంది హారిక. అవును తప్పకుండా, అందులో అభ్యంతరం ఏముంది అంటాడు. అయితే నీ పర్సనల్ విషయాలు చెప్పు నాకు అని అడుగుతుంది. అంటే నీ ఫస్ట్ పెళ్ళి ఎలా జరిగింది, అభిలాష నీ లైఫ్లోకి ఎలా వచ్చింది, ఇప్పుడు మీ రిలేషన్ ఎలా ఉంది అన్నీ నాకు వివరంగా చెప్పవా, నాకు తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది అని అంటుంది. అప్పుడు కళ్యాణ్ షాక్ అయ్యి తటపటాయిస్తూ ఉంటాడు. ఏంటి ఆలోచిస్తున్నావు చెప్పు కళ్యాణ్, నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది వినాలని అంటుంది. కానీ వెనకాల పని మనిషి వీడియో తీస్తుంటుంది. హారిక సైగ చేస్తుంది, వీడియో ఆన్ చేసావా అని. అప్పుడు పని మనిషి ఆన్ చేశానని సైగ చేస్తుంది. చెప్పు కళ్యాణ్, ఇలాంటి వాడిని సిన్సియర్ పర్సన్ని పెళ్లి చేసుకోవాలంటే ఏ అమ్మాయినా అదృష్టం చేసుకొని ఉండాలి అని చెప్తుంది. అప్పుడు కళ్యాణ్ మనసులో అంటే హారికకి నన్ను చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉందా, అందుకే ఇలాగ నవ్వుతూ మాట్లాడుతుందా అని మనసులో అనుకొని పైకి అంటాడు. నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి ఖచ్చితంగా చెప్తాను అని అంటాడు. నిజమే చెప్పాలి అంటుంది హారిక. ఓకే చెప్తాను అని చెప్తాడు. నేను ఒక హరిప్రసాదరావు గారి కంపెనీలో చిన్న అకౌంటెంట్గా వర్క్ చేస్తున్నాను. అయితే నా వర్క్ డెడికేషన్ ఆయనకి నచ్చి ఆయన వాళ్ళ కూతుర్ని నిహారికనిచ్చి నాకు పెళ్లి చేశారు అని చెప్తాడు. అయితే నిహారిక అంటే నీకు ఇష్టం లేకుండానే చేసుకున్నావా అని అడుగుతాడు. లేదు నాకు ఇష్టమేను, ఎందుకంటే నీ అంత అందంగా లేకపోయినా కొంచెం తక్కువగా ఉంటుంది అందము, అలాంటి అమ్మాయిని చేసుకోవడానికి ఎందుకు ఇష్టపడరు ఎవరైనా కానీ అని అంటాడు. మరి నిహారిక నీ లైఫ్లో నుంచి ఎందుకు తప్పుకుంది అని అంటుంది. అప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. చెప్పు కళ్యాణ్, నా మీద నమ్మకం ఉందా, నేను నీ ఫ్రెండ్ అని అనుకుంటున్నావా, ఇప్పుడు ఏదైనా తప్పు జరిగిందా, నీ మౌనం చూస్తుంటే ఏదో తప్పు జరిగినట్లు అనిపిస్తుంది. నువ్వు ఇప్పుడు నిజం చెప్తే రేపు ఫ్యూచర్లో మన ఇద్దరికి ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఏదైనా నీకు హెల్ప్ చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు నువ్వు నాకు నిజం చెప్పాలి అని అంటుంది. సరే నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నా, నేను ఇప్పటి వరకు ఎవరికీ చెప్పలేదు ఈ రహస్యాన్ని, నీకే చెప్తున్నాను అని అంటాడు. సరే చెప్పు అంటుంది. ఒకరోజు మేమిద్దరం సరదాగా టూర్కి వెళ్ళాము. అక్కడ ఫోటోలు దిగాలని అంటే తనకి చాలా ఇష్టం అని చెప్పింది. సర్లేని ఇద్దరం సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నాము. అయితే చివరికి ఫోటోలు దిగుదామని చెప్పి ఎంత వద్దామన్నా చివరికి కొండ అంచుకు వెళ్ళింది. అక్కడ నుంచి జారి కింద పడిపోయింది. ఆ తర్వాత నిహారిక చనిపోయిన తర్వాత నేను డీప్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. అసలుకి చచ్చిపోవాలని అనుకున్నాను. ఆ తర్వాత అప్పుడే నాకు అభిలాష పరిచయమైంది. అభిలాషకి నేనంటే చాలా ఇష్టం. అందుకే నా కాళ్ళ వల్ల పడింది, నన్ను ప్రేమించింది, పెళ్లి చేసుకుంటాను, ఆఖరికి నా కాళ్ళు పట్టుకుంది, నిన్ను బాగా చూసుకుంటాను అన్నది. అంతే, అభిలాషతోటి ఉన్నాను, అంతేగాని తనతో మాత్రం పెద్ద లాంగ్ రిలేషన్షిప్ లేదు అని చెప్తుంది. అవును నవ్వుతుంది నిహారిక. ఓకే ఇప్పుడు నీ కథ చెప్పు అని అంటుంది. నా కథ ఇప్పుడే కదా నీ కథ చెప్పావు, నెక్స్ట్ టైం నా కథ ఖచ్చితంగా చెప్తానంటే నెక్స్ట్ టైం అంటున్నానంటే ఇప్పుడు చెప్పవనే కదా అంటే, అవును నాకు ఇంపార్టెంట్ వీడియో కాల్ ఉంది, నీతో పడి టైం మర్చిపోయాను అని అంటే, ఓకే థ్యాంక్స్ ఫర్ జ్యూస్ అండి, నువ్వు తాగలేదు కదా అంటే, అవును నేను తాగలేదు కానీ ఎంజాయ్ చేశాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నిన్ను చంపి పోలీసుల నుంచి తప్పించుకున్న వాడి చేత నిజంగా కక్కించాలంటే చాలా కష్టమే హారిక అంటుంది. అప్పుడు కష్టమే అక్క, కానీ అసాధ్యమైతే కాదు. ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయినంత మాత్రాన నిజాన్ని బయటకు తీసుకురాలేనని కాదు, ఖచ్చితంగా కక్కిస్తాను అని చెప్పి అంటుంది. ఈ తర్వాత నందు కూర్చొని హాల్లో ల్యాప్టాప్ చూసుకుంటూ ఉంటాడు. అక్కడికి అభిలాష్ వాళ్ళ అమ్మ వచ్చి, నందు నీతో 2 నిమిషాలు మాట్లాడాలంటుంది, చెప్పండి అత్తయ్య అంటాడు. సాక్షి నువ్వు ఏమైనా గొడవ పడ్డారా అని అడుగుతాడు. అదేం లేదే అంటే, మరి గొడవ పడకపోతే ఎందుకు నువ్వు అలా ఉన్నావంటే, నేను ఎందుకు గొడవ పడ్డాను, బాగానే ఉన్నాను కదా, సాక్షికి జాబ్ వచ్చిందని కూడా నేను ఆనందపడ్డాను,
అని అంటే, ఎందుకు ఆనందపడవు, నువ్వు ఆ జాబ్ వచ్చిందంటే వెంటనే వెళ్ళిపోతుందని నేనే కదా నీ బాధ. అసలు అభిలాష వెళ్ళిపోయిన తర్వాత నీకు అండదండగా సాక్షి ఉంది కాబట్టి అన్నిటికీ బాగుంటుంది అనుకున్నాను. నువ్వు కానీ అభిలాషను పెళ్లి చేసుకుంటే సాక్షిల జీవితానికి, నందు భవిష్యత్తుకి ఇద్దరికి బాగుంటుంది అని చెప్తాడు. అప్పుడు నందు, వద్దత్తయ్య, అలాంటి మాటలే వద్దు, సాక్షిని పెళ్లి చేసుకోవడం అనేది జరగదు, నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదన్నప్పుడు బలవంతం చేయొద్దు ప్లీజ్, దయచేసి ఇంకోసారి ఈ టాపిక్ తీసుకురావద్దు. సాక్షికి జాబ్ వస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంతే. నా అభిప్రాయాల్ని, విలువల్ని గౌరవించి నన్ను వదిలేయండి అత్తయ్య అని చెప్తే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత సాక్షి తన రూమ్లో పడుకొని ఉంటుంది. సిద్ధు, లే సిద్ధు, పాలు తాగుతూ, నేను ఇవ్వకపోతే నువ్వైనా లేచి అడగాలి కదా, లేనా నాన్న అని తడుస్తుంది. పక్కన సిద్ధు లేకపోలే, కంగారు పడి లేచి వెళ్ళి నందు బెడ్రూమ్లోకి వెళ్తే అక్కడ సిద్ధు పడుకొని ఉంటాడు. అక్కడికి వెళ్ళి తలదరంతో తన మనసులో అనుకుంటుంది, సిద్ధు నన్ను క్షమించు, నేను కూడా మీ పాప మాటలకి భయపడి నీ దగ్గరికి రాలేకపోతున్నాను. నువ్వు 6 గంటలు ఉంటున్నావు, నేను 24 గంటలు నువ్వు లేకుండా దూరంగా ఉండలేకపోతున్నాను. అలాగని నీకు దగ్గర అవుదా అంటే మీ పాప మాటలు హీనంగా మరీ దారుణంగా ఉండడైన ఆత్మాభిమానం చంపుకొని నేను రాలేకపోతున్నాను. దానికైనా కానీ నా మాటలకి గౌరవం ఇచ్చి మీ పప్ప అయినా కానీ మారుతారనుకుంటే అదే లేదు. అందువల్లే నేను నీకు దూరంగా ఉంటున్నాను. నా వల్ల నువ్వు కష్టపడాల్సి వస్తుంది. నన్ను క్షమించు. ఇంతకు ముందు నా కాళ్ళ మీద నిలబడాలంటే జాబ్ రావాలనేవాళ్ళు, ఇప్పుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవాలంటే జాబ్ రావాలని కోరుకుంటున్నారు. అందుకే వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను. నన్ను క్షమించు సిద్ధు అని చెప్పి లేసి అక్కడికి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత సాక్షి వెళ్ళిపోగానే నందు కళ్ళు తెరిచి, నువ్వు బాధపడుతున్నావు అని నాకు తెలుసు, నీ భవిష్యత్తు బాగుండాలని నేను ఇంత కఠినంగా ఉన్నాను, నన్ను క్షమించు సిద్ధు, నిన్ను కూడా బాధపడుతున్నాను అని అంటాడు. తర్వాత హరిప్రసాద్ వాళ్ళ కూతురు మాట్లాడుకుంటుంటారు. డాడీ, కళ్యాణ్ కన్స్ట్రక్షన్స్ నుంచి ఉన్న ఎంప్లాయీస్ మన కంపెనీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఇదంతా నందు గొప్పతనమే అంటే, అవును నందు గొప్పతనమే, కానీ మనం అదేంది నేహ వాళ్ళలాగా జగదీష్ వాళ్ళలాగా పెట్టుకోకూడదు, చూసి పెట్టుకోవాలి అని అంటే, అప్పుడు ఇక నుంచి మనం ఎక్కడ ఆలోచించిన అవసరం లేదు, మనకి గుడ్ టైం స్టార్ట్ అయింది అని అంటాడు నందు. అక్కడికి వచ్చి, అవునా ఏమైంది అంటే, హారిక కన్స్ట్రక్షన్స్ నుంచి మనకి అప్రూవల్ అయింది మనకి ప్రాజెక్టు అని చెప్పాడు. అప్పుడు హరిప్రసాద్, మనం నిహారికకి అదే హారికకి కృతజ్ఞతలు చెప్పాలంటే అప్పుడు ఫోన్ వస్తుంది. ఫోన్ రాగానే చూస్తే నిహారిక, ఆవిడే కాల్ చేస్తున్నారని చెప్పి ఫోన్ స్పీకర్లో పెట్టి, మేడం చాలా థ్యాంక్స్ మేడం, మా కష్టాల్లో ఉన్న మా కంపెనీని లాభాల్లోకి తెచ్చుకునే దానికి మాకు హెల్ప్ చేశారు. ఈ ప్రాజెక్టు కోసం కళ్యాణ్ చక్రవర్తి పావులు కలుపుతున్నాడంటే, ఎన్ని పావులు కదిపినా, రాయబారాలు కదిపినా ఎక్స్పీరియన్స్ ముందు ఇవేం పనికిరావు అని చెప్తుంది. మీ కంపెనీతోటి అగ్రిమెంట్ కుదుర్చుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని అంటుంది. అప్పుడు హరిప్రసాద్, చాలా బాగా చెప్పావమ్మా, మాకు చాలా ఒకందుకు మాకు నష్టాల్లో ఉన్న కంపెనీ లాభాల్లో పడేదానికి మాకు ఊతం ఇచ్చావు, గెలుపునిచ్చావు అంటే మీ గెలుపు మాది. అతన్ని మీ ఇంటి దగ్గర వచ్చినప్పుడే కళ్యాణ్ చక్రవర్తి ప్రవర్తన చూశానుగా, నాకు అర్థమైపోయింది. సో మీరేమి ఇబ్బంది పడవద్దు అని చెప్తుంది. అంతతోటి సీరియల్ అయిపోతుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఐటమ్స్ కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. బాయ్.